హలో హాయ్ అందరికి. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఈ సాంగ్ గుర్తొచ్చింది నాకు ఇన్స్టాలో బటర్ఫ్లై డ్రెస్ చూశాక. అందుకే దాన్ని ఎలాగైనా వేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అది చూడటానికి కూడా చాలా భలే ఉంది. అసలు నాకు వేసుకుంటే నేను ఎలా ఉంటానో అనిపించింది. అందుకే మీషోలో ఒక శారీని ఆర్డర్ పెట్టుకున్నా. శారీ సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, చూడటానికి 5 మీటర్స్ దాకా వచ్చింది. మామూలుగా కుచ్చులు కాకుండా నార్మల్గా అనార్కలి టైప్లో వేసి కట్ చేసి బటర్ఫ్లై డ్రెస్ స్టిచ్ చేసుకుందామని అనుకున్నా. దానికి లైనింగ్ కూడా సూపర్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు బటర్ఫ్లై డ్రెస్ని స్టిచ్ చేసి చూపించేస్తాం మీకు. శారీ సాఫ్ట్గా ఉంది. ఇక్కడ పై పార్ట్ ఆల్రెడీ 2 వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించేసాను కాబట్టి ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించలేదు. మాది ఓల్డ్ వీడియోస్లో చూడండి, అందులో ఎలా కట్ చేసుకోవాలనేది చూపించున్నాను కాబట్టి. ఇక్కడ బటర్ఫ్లైని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బకరం షీట్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 21 ఇంచులు, పొడవు వచ్చేసి 13.5 ఇంచులు తీసుకొని కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని సెంటర్ పాయింట్ చేసి ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనేది కట్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది అండ్ సమానంగా కనిపిస్తుంది. అంటే ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా అలా కనిపించకుండా ఉంటుంది అలా కట్ చేసుకుంటే. దీని మీద మనం ఇక్కడ లైనింగ్ కానీ శారీ ఫ్యాబ్రిక్ కానీ దాని మీద వేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ బటర్ఫ్లైని అదే పిల్లలకి అనుకో అంటే ఎలా కట్ చేయాలో చెప్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా మనకి, ఆ చివరి నుంచి ఈ చివరికి టేప్ పెట్టి కొలుచుకోండి. ఎంత వస్తుంది అనేది దాని మీద 1/2 ఇంచు అటు ఇటు ఖర్చు వదిలేసుకొని ఎంతవరకు వస్తుంది అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని డబ్బా షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకుంటే బటర్ఫ్లై ఓకే. ఇప్పుడు ఇక్కడ అనార్కలి టైప్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే కుచ్చులు పడితే ఇంకొంచెం చబ్బిగా కనిపిస్తా. అందుకని ఇక్కడ అనార్కలి టైప్లో స్టిచ్ చేసుకుందామని ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ని 2 మడతలు వేసుకొని కార్నర్ పీస్ని క్రాస్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకొని ఇంకా మన మెజర్మెంట్స్ అన్నీ దాని మీద గీసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా మెజర్ చేసుకొని లెంత్ ఎంతవరకు కావాలి అనేది టేప్తో కొలుచుకొని లెంత్ ఎంతవరకు అనేది ముందే కొలుచుకోండి. ఇంకా ఆ లెక్కలో ఒకవేళ పీసులు ఏమైనా పడితే జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి కనీసం నాకు ఫుల్ లెంత్ 35 వరకు అయితే సరిపోతుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం పీసులు పడ్డాయి, వాటిని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఈగలు డిస్టర్బ్ తెగ చేసేస్తున్నాయి, మజ్జి చేసినట్టుంది, ఇంక అక్కడే ఉంటున్నాయి పోట్లు. అలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నాకు 2 పీసులు పడ్డాయి, వాటిని లైనింగ్తో జాయిన్ చేసేసుకొని ఇంకా సేమ్ శారీ మీద కూడా ఇలాగే వేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముందుగా చేతి పీసులని స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకుంటా, ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ని జాయింట్ చేస్తున్నా. అది ఊరికి కదులుతుంటుంది, ఎందుకంటే సిల్క్ కదా కొంచెం కదులుతుంది, అందుకనే పిన్నిస్ పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసి దాని మీద ఇంకో స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది. అలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. పైపింగ్ ఏమన్నా కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ ఏం వేయలేదు, ప్లెయిన్గా ఉంచేసా. పైపింగ్ మళ్ళీ కావాలనుకుంటే విడిగా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మొత్తం చుట్టుపక్కల మొత్తం అలాగే స్టిచ్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి సరిపోతుంది. ఇంకా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది. అన్నిటినీ జాయింట్ చేసేస్తే సరిపోద్ది, ఇంకా అంతే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసేసి చేతి పీసులు కూడా జాయింట్ చేసేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత అనార్కలి టైప్లో కట్ చేసుకున్నది ఉంది కదా, దాన్ని కింద భాగంలో మనం జాయింట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇక్కడ మనం కట్ చేసుకున్న అన్ని ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దేనికి దానికి జాయింట్ చేసేసి నీట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను అన్ని దేనికి దానికి జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మనం ఏ డ్రెస్ అయితే ఆది పెట్టి కొలుచుకున్నామో, లేకుంటే మామూలుగా టేప్తో అయితే కొలుచుకుంటాం కదా, అట్లా మెజర్మెంట్ అన్ని మార్క్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకంతే, చాలా సింపుల్. ఇది అనార్కలి గౌన్ కాబట్టి అనార్కలి టైప్లో స్టిచ్ చేసేసుకున్నాను. కుచ్చులు పెట్టుకోలేదు, ఎందుకంటే ఎక్కువ వస్తాయి, ఇంకొంచెం చబ్బిగా కనిపిస్తానని పెట్టుకోలేదు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బటర్ఫ్లైని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ దానికి లైనింగ్ మీద అటు ఇటు జరగకుండా ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ వేసి దాని మీద శారీ పీస్ ఉంటుంది కదా, దాన్ని వేసా. ఇక్కడ చూడండి వీడియోలో, అంటే దాన్ని రివర్స్ చేయాలి కదా మనం, అందుకని అలా పెట్టాను. అటు ఇటు జరగకుండా పిన్నిస్ పెట్టేసుకుంటే జరగకుండా ఉంటుంది. లేకుంటే ఎక్కువ తక్కువగా లోపల క్లాత్ అంతా కొంచెం మడతలు మడతలుగా వచ్చిద్ది అనమాట. అందుకని అలా నీట్గా పిన్నిస్ పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకున్నారంటే బటర్ఫ్లై నీట్గా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకున్నాక అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బటర్ఫ్లైని నాకు నచ్చినట్టుగా నేను స్టిచ్ చేసుకున్నాను. అంటే ఇన్స్టాలో వేరేలా చూపించారనుకో, అలా కాకుండా నాకైతే ఇలా బాగుంటుందని చెప్పి నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను. అందులో బటర్ఫ్లై విడివిడిగా ఉన్నాయి, నేను అలా కాకుండా మొత్తం ఒకే షేప్లో ఉండాలని మొత్తం ఊరిక డ్రా విధంగా కట్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, మీ ఒపీనియన్, బటర్ఫ్లై ఎలా కట్ చేసుకోవాలనేది. కానీ ఏది కట్ చేసినా ఈ విధంగా కట్ చేసుకుంటేనే వస్తుంది షేప్ అనేది. రివర్స్ చేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకొని నీట్గా పైపింగ్ వేసుకున్నా, మంచిగా లుక్ రావటానికి. దానిపైన అక్కడ చూస్తున్నారు కదా ఎట్లా డ్రా చేసుకున్నాను, కానీ నాకు అలా అంత వేసుకుంటే మరీ ఎక్కువగా లుక్ రాదని చెప్పి సింపుల్గా వేశాను. సేమ్ బటర్ఫ్లై బార్డర్ అంతా ఎట్లా ఉందో లోపల కూడా అలాగే ఉండాలని స్టిచ్ వేసేసాను. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నాకైతే ఇట్లా బాగుంది అనిపించి నేను ఇలా చేసుకున్నాను. మీ ఇష్టం, అక్కడ దాని మీద డ్రా చేసుకొని మామూలుగా మెలికలుగా కూడా వేసుకోవచ్చు, వేసుకున్నా బాగానే ఉంటుంది. చూడండి ఫైనల్ లుక్ అలా వచ్చేసింది. నా దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ దాని మీద అతికిచ్చేసా. వేసుకున్నాక ఇలా ఉంది. బటర్ఫ్లై డ్రెస్ని చాలా ఈజీగా మనమే బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకునే విధంగా చేశాను. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ బటర్ఫ్లై డ్రెస్ నాకు ఎలా ఉంది